హలో ఇంటర్బడీస్. ఈరోజు ఎలక్ట్రోస్టాటిక్స్ పార్ట్ 2 చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఎలక్ట్రోస్టాటిక్స్ పార్ట్ 2 స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ పార్ట్ 2లో నేను కవర్ చేసేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫుల్ కాన్సెప్ట్ కవర్ చేసేస్తాను. అలాగే మీరు ముందు పార్ట్ 1 గురించి పీడిఎఫ్ కావాలన్నా, ఈ పార్ట్ 2 పీడిఎఫ్ అన్నా ఈ క్లాస్ అయిందని నేను అప్లోడ్ చేసేస్తాను. ఇంకోటి టెలిగ్రామ్ ఛానల్ క్యూఆర్ ఇక్కడ పెడుతున్నాను. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇంటర్బడీసే. అలాగే మీరు ఇప్పటికొచ్చి ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా ఇంప్రూవ్ కావాలా, లేకపోతే ఇంకేదైనా మీకు వీడియోస్ కావాలన్నా మమ్మల్ని అడిగింది ఖచ్చితంగా రిప్లై ఇస్తాం మీకు. అలాగే ఎలక్ట్రోస్టాటిక్స్ పార్ట్ 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్టార్ట్ చేద్దాము. అంతకన్నా ముందు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కన్నా ముందు నేను పార్ట్ 1 గురించి ఒక చిన్న చెప్తాను. ఏంటంటే మళ్ళీ రీక్యాప్ వేస్తున్నాను. ఎలక్ట్రోస్టాటిక్స్ పార్ట్ 1లో నేను కవర్ చేసింది చార్జెస్, టైప్స్ ఆఫ్ చార్జెస్, కులుమ్స్ లా, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్, ఒక అప్లికేషన్ కవర్ చేశాను. ఇందులోని ఎలక్ట్రిక్ ఫీల్డ్ కవర్ చేస్తాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, అలాగే మిగిలిన కాన్సెప్ట్స్ అంటే మన అప్లికేషన్స్ కూడా నేను కవర్ చేస్తాను మన ఎలక్ట్రోస్టాటిక్స్ పార్ట్ 2లోని. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ద స్పేస్ అరౌండ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అప్ టు విచ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఫెల్ట్ ఈజ్ నౌన్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటంటే అసలు ఒక ఛార్జ్ ఉంది, ఛార్జ్ క్యూ అనేది ఉంది, పాయింట్ ఛార్జ్. ఆ ఛార్జ్ చుట్టూరు ఆ ఛార్జ్ ఎంత రీజియన్లో, ఎంత స్పేస్లో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని వాడుతుంది. అంటే మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ ఉన్నారు. ఆ పోలీస్ ఏంటంటే తన స్టేషన్ పరిధిలో ఉన్న ఊర్లన్నీ కానీ, తన స్టేషన్ పరిధిలో ఉన్న ప్లేసెస్ అన్నీ కానీ తన ఇన్ఫ్లుయెన్స్లో ఉంటుంది. అలాగా ఈ ఛార్జ్ కూడా తన ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నదంతా స్పేస్ అంతటిని కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. ఫీల్డ్ అంటే తెలుసు కదా, స్పేస్ అని, ఏరియా అని. అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఈ ఏరియా మొత్తం కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కన్జర్వేటివ్ ఫీల్డ్. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ని ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. దీని డెఫినేషన్ ఏంటంటే ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ అన్న పర్లేదు, ఛార్జ్ అన్న పర్లేదు, ప్లేస్డ్ అట్ ద పాయింట్. అంటే ఒక పాయింట్ దగ్గర ఛార్జ్ ఉంది, ఒక పాయింట్ దగ్గర ఛార్జ్ ఉంది. ఆ ఛార్జ్ చెప్పాను కదా. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఒక రీజియన్లో పరిధిలో ఆ రీజియన్ పరిధిని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. ఆ స్పేస్లోనే ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. ఆ ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్. యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అంటే క్యూ నాట్తో ఇండికేట్ చేస్తారు. ప్రపోర్షనల్ తీసేసినప్పుడు ఈక్వల్ టు వస్తుంది. అంటే ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ క్యూ నాట్. ఈ బార్ అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఆ ఈ బార్నే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అంటాం. ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ బై క్యూ నాట్. క్యూ నాట్ ఇక్కడికి వస్తే బై క్యూ నాట్ అవుతుంది. ఇది మెయిన్ ఫార్ములా, మర్చిపోకూడదు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఈఎఫ్ఎస్ అంటే కనబడకండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ షార్ట్కట్లో రాసుకున్నాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది వెక్టార్ క్వాంటిటీ. అలాగే ఆ డైరెక్షన్ ఎప్పుడు కూడా ఛార్జ్ వైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ ఎటువైపు అయితే ఉంటుందో ఆ ఛార్జ్ వైపు వెళ్తుంది. కాబట్టి ఆ ఫోర్స్ సైడే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కూడా డైరెక్షన్ అలాగే ఉంటుంది అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాజిటివ్ ఛార్జ్ అయినప్పుడు అవే ఫ్రమ్ ఇట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నెగిటివ్ ఛార్జ్ అయినప్పుడు టూ వాట్స్ అంటే అట్రాక్ట్ అవుతున్నట్టు అనమాట. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్స్ వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్కి న్యూటన్ పర్ కులుమ్. న్యూటన్ అంటే ఫోర్స్కి, ఫోర్స్ పర్ ఛార్జ్ కదా, ఛార్జ్ అంటే కులుమ్. అలా ఆర్ ఇంకొకలా రాసుకోవచ్చుంటే వోల్ట్ మీటర్ ఇన్వర్స్ అని కూడా రాసుకోవచ్చు. డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి ఎంఎల్ టీ ఇన్వర్స్ క్యూబ్ ఏ ఇన్వర్స్. ఎంఎల్ టీ ఇన్వర్స్ క్యూబ్ ఏ ఇన్వర్స్ అనమాట. ఇది డైమెన్షనల్ ఫార్ములా. ఎక్కువ మనకి అడుగుతాడు ఎందులో అంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. బిట్స్ దీని నుంచి అడగచ్చు, డైమెన్షనల్ ఫార్ములా నుంచి అడగచ్చు. ఎందుకంటే మీరు వాళ్ళతో పీవైక్యూస్ చూసారంటే డైమెన్షనల్ ఫార్ములా మీద చాలా బిట్స్ ఉంటాయి మెయిన్స్లో. ఈజీ షిఫ్ట్ పడింది అనుకోండి ఎవరికైనా, ఈజీ షిఫ్ట్లో మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. యూనిట్స్ అండ్ మెజర్మెంట్ నుంచి బిట్ వస్తే మాత్రం 3 దగ్గర నుంచి అడుగుతాడు. అంటే ఒకటి స్క్రూ గేజ్, నియర్ క్యాలిపర్స్ నుంచి కానీ, ఎర్రర్స్ నుంచి కానీ, ఇంక మిగిలింది మన డైమెన్షనల్ ఫార్ములాస్ ఎస్ఐ యూనిట్స్ మీద అడుగుతాడు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండక్షన్ కాదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఎన్ ఐసోలేటెడ్ పాయింట్ ఛార్జ్. ఐసోలేటెడ్ పాయింట్ ఛార్జ్కి ఎలా అంటే చూడండి, ఇక్కడ క్యూ ఏ పాయింట్ దగ్గర క్యూ అనే ఛార్జ్ ఉంది,
పీ పాయింట్ దగ్గర క్యూ నాట్ అనే టెస్ట్ ఛార్జ్ ఉంది. ఈ రెండిటికి డిస్టెన్స్ ఆర్. ఫోర్స్ ఇలా ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది కాబట్టి ఫోర్స్ రివర్స్లో యాక్ట్ అవుతుంది. కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూడండి ఆపోజిట్లో. అంటే లైక్ ఛార్జెస్ వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తాయి. అన్లైక్ ఛార్జెస్ వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాగే ఫోర్స్ కూడా అపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తాయి. ఫోర్స్ అప్లైడ్ బై క్యూ ఆన్ క్యూ నాట్ ఫార్ములా చూడండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 క్యూ నాట్ బై ఆర్ స్క్వేర్ అలాంగ్ ఏపీ. ఈ అలాంగ్ ఏపీ లైన్ మీద వెళ్తుంది అనమాట. ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ బై క్యూ నాట్ అనే ఫార్ములా తెలిసి గుర్తుపెట్టుకోమన్నాను కదా. ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్, ఈ ఫార్ములా వేస్తారు. ఈ ఈ ఫార్ములేస్ బై క్యూ నాట్ చేస్తే క్యూ నాట్ అలాగే క్యూ నాట్ క్యాన్సిల్ అయిపోయి ఇంక మిగిలింది 1/4πε0 క్యూ బై ఆర్ స్క్వేర్. వెక్టార్ ఫార్మ్ ఉంది ఇదిగోండి ఆర్ క్యాప్. ఇది నెక్స్ట్ నల్ పాయింట్ ఆర్ న్యూట్రల్ పాయింట్. నల్ పాయింట్ ఆర్ న్యూట్రల్ పాయింట్ ఏంటంటే మన గ్రావిటేషన్లో కూడా వస్తుంది. ఇది గ్రావిటేషన్ ఎలక్ట్రోస్టాటిక్స్ రెండు సెపరేట్ అని చెప్పడం. ఎందుకంటే గ్రావిటేషన్లో ఉన్న బేసిస్, గ్రావిటేషన్లో ఉన్న అప్లికేషన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంటాయి. అక్కడ మనం మాసెస్ చెప్తాం M1 M2 G(m1 m2) బై ఆర్ స్క్వేర్ అని చెప్పేసి. ఇక్కడ KM1 Q1 Q2 బై ఆర్ స్క్వేర్. అక్కడ G అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్, ఇక్కడ K అంటే 1/4πε0 ఈ కాన్స్టెంట్. అక్కడ M1 M2, ఇక్కడ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. సేమ్ ఎలక్ట్రిక్ గ్రావిటేషను ఎలక్ట్రోస్టాటిక్స్ ఒకటి వచ్చిందంటే సేమ్ దాని బేసిస్తో ఇది కూడా రాసేయచ్చు అనమాట. రెండు సేమ్ అప్లికేషన్స్. నల్ పాయింట్ న్యూట్రల్ పాయింట్ అంటే ఏంటంటే ఏ పాయింట్ దగ్గర అయితే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో అయిపోతుందో అన్ని ఛార్జెస్తో కలుపుకుంటే, సిస్టంలో ఉన్న అన్ని ఛార్జెస్ చూసుకుని నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ పాయింట్ దగ్గర అయితే జీరో అవుతుందో ఆ పాయింట్ని నల్ పాయింట్ అంటారు, లేదా న్యూట్రల్ పాయింట్ అంటారు. దీనికి అప్లికేషన్స్ రెండు ఉంటాయి, కేస్ 1 కేస్ 2. ఇఫ్ ద ఛార్జెస్ ఆర్ లైక్ ఛార్జెస్ అయినప్పుడు నల్ పాయింట్ ఎప్పుడు కూడా ఆ ఛార్జెస్ మధ్యలో ఉంటుందన్నమాట. బిట్వీన్ ద ఛార్జెస్. ఇంకోటి Q1 Q2 ఛార్జెస్, Q1 Q2 లైక్ ఛార్జెస్ రెండు సేమ్ ఛార్జ్ అంటే సేమ్ సైన్ ఉన్నాయి. అప్పుడు మధ్యలో నల్ పాయింట్ అనేది మధ్యలో ఉంటుంది. అంటే టోటల్ డిస్టెన్స్ ఆర్ అయిందనుకోండి, Q1 నుంచి పీకి ఎక్స్, పీ నుంచి Q2కి R-X అని తెలుసు. పీ అనే ఎగ్జామ్ దట్ అంటే చెప్తాను కదా, పీ అనేది నల్ పాయింట్ అనుకోమని. వేర్ అక్కడ ఏంటి, పీ పాయింట్ దగ్గర ఏమవుతున్నట్టు, ఈ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో అవుతున్నట్టు. అంటే E1 బార్ ప్లస్ E2 బార్ ఈజ్ ఈక్వల్ 0. E1 బార్ ఎక్కడి నుంచి వస్తుంది, Q1 దగ్గర నుంచి E1 వస్తుంది, Q2 దగ్గర నుంచి E2 వస్తుంది. E1 బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ E2 బార్, అంటే E1 ఈజ్ ఈక్వల్ టు E2. ఓకే, E1 అంటే ఈ డయాగ్రామ్ చూడండి. E1 అంటే 1/4πε0 ఛార్జ్ ఏముంది Q1 బై ఇక్కడ డిస్టెన్స్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ 1/4πε0 Q2 బై R-X హోల్ స్క్వేర్. 1/4πε0 క్యాన్సిల్ అయిపోతుంది. Q1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు Q2 బై R-X స్క్వేర్. ఆన్ సాల్వింగ్ మనకి ఏమొస్తుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై రూట్ ఓవర్ K2 బై K1 ప్లస్ 1. ఇక్కడ చూడండి ప్లస్ 1 వస్తుంది అనమాట. ప్లస్ వస్తుంది, లైక్ ఛార్జెస్కి ప్లస్ వస్తుంది, అన్లైక్ ఛార్జెస్కి సేమ్. అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చినప్పుడు సేమ్ పైన లాగే కింద కూడా ఇక్కడ మైనస్ వస్తుంది. పెట్టుకోవాల్సింది ఏంటంటే నల్ పాయింట్ అనేది అన్లైక్ ఛార్జెస్కి మధ్యలో ఉండదు. నల్ పాయింట్ అనేది మధ్యలో ఉండదు, అవుట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ చూడండి Q1కి Q2కి మధ్యలో వచ్చింది నల్ పాయింట్, ఇక్కడ అలా కాదు, అవుట్ సైడ్ వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి నల్ పాయింట్ విషయం ఇది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ గ్రూప్ ఆఫ్ ఛార్జెస్. గ్రూప్ ఆఫ్ ఛార్జెస్ అంటే ఎక్కువ ఛార్జెస్ ఉన్నాయి అనుకోండి, n ఛార్జెస్ వరకు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలంటే యూజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ వాడాలి. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ వాడి దీన్ని చేయొచ్చు. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్లో ఏం చెప్పుకున్నాం, ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు F1 బార్ ప్లస్ F2 బార్ ప్లస్ అలాగే F1 బార్ వరకు చెప్పాం. ఇక్కడ అంతే, ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు E1 బార్ ప్లస్ E2 బార్ ప్లస్ సో ఆన్ En బార్ వరకు వస్తుంది. సేమ్ ఫార్ములా అక్కడ డయాగ్రామ్ కూడా చూడండి కాకపోతే. నెక్స్ట్ మోషన్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు చార్జ్డ్ పార్టికల్ అంటే నేను స్టార్టింగ్లో చెప్పాను, ఛార్జ్ గురించి చెప్పినప్పుడు చార్జ్డ్ పార్టికల్కి సర్టెన్ మాస్ ఉంటుంది, ఛార్జ్ క్యూ ఉంది. ఇనిషియల్లీ అట్ రెస్ట్, ఈ పాయింట్ మర్చిపోకండి, ఇనిషియల్లీ అట్ రెస్ట్. ఓకే, ఈ పాయింట్ మర్చిపోకండి. ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ఇంటెన్సిటీ E, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్, ఫోర్స్ ఫార్మ్ ఏమవుతుంది, F ఈజ్ ఈక్వల్ టు EQ.
ఈక్యూ. ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ డయాగ్రామ్ చూడండి ఒకసారి, మీకు ఒకటి అర్థమవుద్ది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ రెండు ఈ సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఫోర్సులు చూడండి, పాజిటివ్ ఛార్జ్ వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్తో పాటు వెళ్తుంది. నెగిటివ్ ఛార్జ్ వచ్చినప్పుడు చూడండి ఆపోజిట్గా వెళ్తుంది. అదే చెప్పాను కదా ఇందాక, నెగిటివ్ ఛార్జ్ వస్తే రెండు ఆపోజిట్గా వెళ్తాయి, పాజిటివ్ ఛార్జ్ వస్తే రెండు సేమ్గా వెళ్తాయి అని చెప్పేసి అది గుర్తుపెట్టుకోండి. యూనిఫామ్ యాక్సలరేషన్ గురించి చెప్తాం. ఇప్పుడు మనకు తెలుసు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఫార్ములా ఏమవుతుంది అప్పుడు? ఫోర్స్ బై మాస్. అదే ఇక్కడ ఫోర్స్ బై మాస్. అది ఫోర్స్ అంటే ఈక్యూ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఛార్జ్, ఈక్యూ బై ఎం. అలాగే ఇనీషియల్, నేను ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకున్నాను కదా, ఇనీషియల్లీ అట్ రెస్ట్ అంటే ఇనీషియల్ వెలాసిటీ ఏమవుతుంది అక్కడ? జీరో అవుతుంది. ఇనీషియల్ వెలాసిటీ జీరో. ఇనిషియల్ వెలాసిటీ జీరో అయినప్పుడు ఫైనల్ వెలాసిటీ ఏం ఫార్ములా? v ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. v ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. యూ అనేది జీరో, మనకి ఏటీ ఏ వాల్యూ అంతా ఈక్యూ బై ఎం ఇంటూ టీ. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఈ టర్మ్ అంతా జీరో అయిపోతుంది ఎందుకంటే యూ జీరో కాబట్టి. హాఫ్ ఇంటూ ఏ ప్లస్లో ఈక్యూ బై ఎం ఇంటూ టీ స్క్వేర్. నెక్స్ట్ మొమెంటమ్, పీ ఈజ్ ఈక్వల్ టు మొమెంటమ్, డిస్ప్లేస్మెంట్. మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఎంత అని కాదు, వెలాసిటీ ఫార్ములా తెలుసు కదా, ఈక్యూ బై ఎం ఇంటూ టీ. అప్పుడు ఏమవుతుంది, మాస్ ఈ మాస్ క్యాన్సిల్ అయిపోయి ఈ క్యూబ్ ఇంటూ టీ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, కే ఈజ్ కూడా హాఫ్ ఎంవి స్క్వేర్. వి స్క్వేర్ అంటే స్క్వేర్ వస్తుంది, అంటే ఈ స్క్వేర్ క్యూ స్క్వేర్ బై ఎం స్క్వేర్. ఎం క్యాన్సిల్ అయ్యి ఎం మిగిలింది ఇంటూ టీ స్క్వేర్. అది నెక్స్ట్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెగ్లెక్టింగ్ గ్రావిటేషన్ ఫోర్స్. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డే గ్రావిటేషన్ ఫోర్స్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నాం అనమాట. నెగ్లెక్ట్ చేసినప్పుడు చూడండి, ఈ బార్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో అంటే వై డైరెక్షన్లో ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వై డైరెక్షన్లో ఉంది. నెగిటివ్ ఛార్జ్ క్యూ మైనస్ క్యూ తీసుకున్నాం. ఇనిషియల్ వెలాసిటీ జీరో యూ, ఫైనల్ వెలాసిటీ వి, ఎక్స్ యాక్సిస్ యాంగిల్ థీటా. యూ బార్ అప్పుడు కాంపోనెంట్ చూస్తే యూ కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ యూ సైన్ థీటా జే క్యాప్. ఎఫ్ బార్ చూస్తే క్యూ ఈ బార్ అలాంగ్ నెగిటివ్ వై యాక్సిస్, ఎందుకంటే ఇంకోండి అలాంగ్ నెగిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ ఛార్జ్ కాబట్టి అలాంగ్ నెగిటివ్ వై యాక్సిస్. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఇక్కడ వెక్టార్ ఉంది కాబట్టి వెక్టార్ తీసేసాం, మైనస్ క్యూఈ బై ఎం, ఎందుకంటే నెగటివ్ యాక్సిస్ కాబట్టి జే క్యాప్. వై వి బార్ ఈజ్ ఈక్వల్ టు యూ బార్ ప్లస్ ఏ బార్ టీ. వెక్టార్స్లో తీసుకున్నాం, యూ కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ యూ సైన్ థీటా జే క్యాప్. ఇక్కడ బార్ తీసేసాం, అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఏటీ జే క్యాప్ అవుతుంది ఇక్కడ. అది రెండు కలిపేశారు అంతే. నెక్స్ట్ గ్రావిటేషన్ ఫోర్స్. ఇప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్ కన్సిడర్ చేయలేదు, ఇందులో గ్రావిటేషన్ ఫోర్స్ కన్సిడర్ చేసాం. గ్రావిటేషన్ ఫోర్స్ కన్సిడర్ చేసాం. నెట్ ఫోర్స్ ఏమవుతుంది, ఎఫ్ నెట్. ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్, ఎంజీ అంటే వెయిట్, ప్లస్ ఆర్ మైనస్ నెట్ ఎంతో తెలీదు, అంటే మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది అదేంటది. ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ అనమాట. అంటే ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ అంటే ఈక్యూ. సేమ్ నెట్ ఎగ్జలేషన్ కూడా అంతే, ఎగ్జలేషన్ డ్యూ టు గ్రావిటీ ప్లస్ నార్మల్ ఎగ్జలేషన్ ఈక్యూ బై ఎం కదా అది. ఇప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ తెలుసు కదా, 2u(g) sin theta బై జీ దగ్గర ఏంటంటే నెట్ ఎగ్జలేషన్, నెట్ జీ అంటే జీ నెట్ వేసాం అనమాట. జీ ప్లస్ ఆర్ మైనస్ ఈక్యూ బై ఎం. మ్యాక్సిమం హైట్ ఫార్ములా కూడా అంతే, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. ఇంకోండి 2g ప్లస్లో జీ ప్లస్ ఆర్ మైనస్ ఈక్యూ బై ఎం. రేంజ్ వచ్చేసి యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై జీ ప్లస్ ఆర్ మైనస్ ఈక్యూ బై ఎం. అది రేంజ్ ఫార్ములా. సేమ్ మన కైనమాటిక్స్లో ఉన్నట్టే, అదే మోషన్ చెప్పాను కదా, మోషన్ ఆఫ్ చార్జర్ పార్టికల్ అని దాని టర్మ్స్ అనమాట. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ చార్జర్ బాడీ ఆసిలేషన్స్లో టైం పీరియడ్. ఇప్పుడు ఆ బాడీ ఇది చూడండి, ఇప్పుడు చార్జర్ బాడీ అనుకుందాం. ఈ చార్జర్ బాడీ కలర్ మాత్రం లేదు, ఓకే.
ఇప్పుడు ఈ చార్జర్ బాల్ అనేది, ఈ చార్జర్ బాడీకి చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్వర్డ్స్ ఉంది, టెన్షన్ కూడా అప్వర్డ్స్ ఉంది, వెయిట్ ఎక్కడికి వస్తుంది, కిందకి వస్తుంది అనమాట. వెయిట్ కిందకి, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ మర్చిపోకండి పాజిటివ్ ఛార్జ్ ఉంది. అప్పుడు టైం పీరియడ్ ఏమవుతుందంటే టీ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ రూట్ ఓవర్ ఎల్ బై జీ ఎఫెక్టివ్. జీ ఎఫెక్టివ్ ఏంటంటే జీ మైనస్ ఈక్యూ బై ఎం. అర్థమైందా? జీ మైనస్ ఈక్యూ బై ఎం. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చినప్పుడు జీ ప్లస్ ఈక్యూ బై ఎం వస్తుంది అంతే. ఇప్పుడు ఇది రెస్ట్లో ఉంది ఈ బాబ్ అనేది. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఆసిలేట్ చేసినప్పుడు ఎలా వస్తుంది, ఫోర్స్ అనేది డైరెక్షన్ వస్తుంది అనమాట. ఇంకొని చూడండి, క్యూఈ అని ఉంది కదా, అంటే ఫోర్స్ అనేది డైరెక్షన్. ఎఫ్ ఈక్వల్ టు క్యూఈ కదా, ఫోర్స్ అనేది డైరెక్షన్, వెయిట్ కిందకి ఉంది, టెన్షన్ పైకి ఉందన్నమాట. అప్పుడు మనకి యాంగిల్ అడిగాడు అనుకోండి, ఆ యాంగిల్ గురించి ఫార్ములా ఇది. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్లో అడిగే ఛాన్స్ ఉంది, యాంగిల్ అడిగే ఛాన్స్ ఉంది. యాంగిల్ అడిగినప్పుడు tan ఇన్వర్స్ ఈక్యూ బై ఎంజీ ఫార్ములా. నెక్స్ట్, టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. ఇంకో ఈ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ రూట్ ఓవర్ ఈక్యూ స్క్వేర్ ప్లస్ ఎంజీ స్క్వేర్. యాక్సలేషన్ కావాలంటే జీ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఈక్యూ బై ఎం స్క్వేర్. ఏముంది ఇక్కడ, ఎం కామన్ చేసి క్యాన్సిల్ చేసేస్తాం అంతే. టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ ఈజ్ గివెన్ బై, టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ టీ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ రూట్ ఓవర్ ఎల్ బై జీ ఎఫెక్టివ్. జీ ఎఫెక్టివ్ మనకి ఇక్కడ ఏమొచ్చింది, రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఈక్యూ బై ఎం హోల్ స్క్వేర్ వచ్చింది. అదే ఫార్ములా ఇక్కడ వేసాం. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జెస్. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జెస్ అంటే ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఈ బార్. ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ నాట్ ఇంటిగ్రల్ డీక్యూ బై ఆర్ క్యూబ్ ఆర్ బార్. అది ఫార్ములా. ఇక్కడ చూడండి, లీనియర్ నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఛార్జ్ డెన్సిటీ వచ్చినప్పుడు అదే లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అవి ఇవి సేమ్ ఫార్ములా. ఇక్కడ ఇది ఇస్తాం అనమాట, ఇంటిగ్రల్ లాంబ్డా డిఎల్ బై ఆర్ స్క్వేర్. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సేమ్, ఇక్కడ చూడండి సిగ్మా డిఎస్ బై ఆర్ స్క్వేర్. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ రో డివి బై ఆర్ స్క్వేర్. మూడు ఒకటే సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ డ్యూ టు యూనిఫామ్లీ ఛార్జర్ రాడ్ అంటే రెండు ఉంటాయి. ఒకటి యాక్సియల్ పాయింట్, ఇంకోటి ఈక్వటోరియల్ పాయింట్. యాక్సియల్ పాయింట్ అంటే హారిజంటల్గా తీసుకుంటాం, ఈక్వటోరియల్ పాయింట్ అంటే వెర్టికల్గా తీసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, హారిజంటల్ తీసుకుంటే పాయింట్ పి అనేది ఇక్కడ వచ్చింది, పాయింట్ పి అనుకోండి. పాయింట్ పి డైరెక్షన్ ఇలా ఉందన్నమాట ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క. ఇదంతా డెరివేషన్, లాస్ట్ ఫార్ములా. ఇదంతా 4 మార్క్స్ క్వశ్చన్కి పనికొస్తుంది. ఈ డెరివేషన్ మీరు రాసి, మీరు ఏంటంటే ఐపీలోని థియరీ ఉంటుంది కదా, ఐపీ క్వశ్చన్స్ కూడా మేము పెడతాము టెలిగ్రామ్ ఛానల్లోని. కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు. మీకు కావాలితే చెప్పమంటే, ఎక్స్ప్లెయిన్ చేయమంటే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈక్వటోరియల్ పాయింట్కి ఇది ఈక్వటోరియల్ పాయింట్ చూడండి, ఇది వెర్టికల్గా ఉంటుంది అన్నమాట. ఈక్వటోరియల్ పాయింట్ అనేది వెర్టికల్గా చూడండి, పాయింట్ పి ఇక్కడ ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ చూసారా ఎలాగా, క్రాస్గా. అప్పుడు ఇక్కడ యాంగిల్ తీటాతో చేస్తుంది. ఇక్కడ ఎలిమెంట్ ఇక్కడ ఎజ్యూమ్ చేశాడు, ఇక్కడ ఎలిమెంట్ ఎక్స్ అనే డిస్టెన్స్తో, ఇక్కడ డిస్టెన్స్ ఆర్, డిఈ కాస్ తీటా, డిఈ సైన్ తీటా, ఎందుకంటే యాంగిల్ ఇక్కడ ఉంది. అలా డెరివేట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత కొంచెం పెద్ద ప్రాసెస్. డెరివేట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈపీ వాల్యూ q/4π ఎప్సిలాన్ నాట్ ఆర్ ఇంటూ 2 రూట్ ఓవర్ ఆల్ స్క్వేర్ ప్లస్ 4r స్క్వేర్. ఇది ఫార్ములా. ఇది మీకు కావాలంటే ఐపీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ ద సెంటర్ అలాంగ్ ది యాక్సిస్ ఆఫ్ చార్జ్డ్ రింగ్. ఒక చార్జ్డ్ రింగ్ ఇచ్చేసి దాని సెంటర్ దగ్గర అలాంగ్ యాక్సిస్ దగ్గర చార్జ్ ఇంటెన్సిటీ అడిగాడు అనుకోండి, ఇదైతే డైరెక్ట్ బిట్ 0, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నార్మల్గా ఇక్కడ రెండు ఛార్జెస్ యాంగిల్ తీటాలతో ఉన్నాయి చూడండి. అప్పుడు డిఈ1 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 అలాంగ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి కాస్ థీటా తీసుకున్నాం, 1/4π ఎప్సిలాన్ నాట్ డిక్యూ బై ఆర్ స్క్వేర్ కాస్ థీటా. అలాంగ్ వై యాక్సిస్ అయితే సైన్ థీటా. ఇక్కడ మనం చూసారా, అన్ని అలాంగ్ థీటాతో ఉన్నాయి. అలాంగ్ థీటాతో ఉన్నప్పుడు అలాంగ్ ఎక్స్ యాక్సిస్తో ఉన్నాయి చూడండి, రెండు కూడా. అలాంగ్ ఎక్స్ యాక్సిస్తో ఉన్నప్పుడు ఏమవుతుంది, కాస్ థీటా అవుతుంది. అంటే రిజల్టెంట్ ఎప్పుడు కూడా కాస్ థీటా మీద వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/4π ఎప్సిలాన్ నాట్ డిక్యూ బై ఆర్ స్క్వేర్ కాస్ థీటా. కాస్ థీటా వాల్యూ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక యాంగిల్ థీటా అనుకోండి, థీటా కదా, ఆపోజిట్ టు ఎడ్జెసెంట్ హైపోటెన్యూస్. ఎడ్జెసెంట్ ఎక్స్, ఇదంతా డిస్టెన్స్ ఆర్, ఎక్స్ బై ఆర్. ఇంకోటి ఇక్కడ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్. అర్థమైందా? కాస్ థీటా అనే యాంగిల్ తీసుకున్నాడు అనమాట. ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ నాట్ క్యూఎక్స్ బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 3/2. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ 3/2. ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్.
ఇండ్ సెంటర్ దగ్గర అడిగాడు కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రావిటేషన్ ఫీల్డ్ అయినా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయినా, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అయినా, మ్యాగ్నెటిక్స్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా సరే, ఒక రింగ్ ఇచ్చేసి సెంటర్ దగ్గర అడిగాడంటే ఖచ్చితంగా జీరో. ఎప్పుడు కూడా సెంటర్ దగ్గర అడిగాడంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అది జీరో. అందులోని ఓన్లీ రింగ్ అయితే మాత్రమే చెప్పండి. డిస్క్ గట్ట అయితే కష్టం. అంటే డిస్క్ అనేది ప్లేన్ ఉంటుంది అక్కడ, అండ్ ఏ ఏరియా ఉండదు. దీనికైతే సెంటర్ దగ్గర జీరో. మన రింగ్ కానీ బ్యాంగిల్ కానీ చూసారనుకోండి, సెంటర్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో. అలా ఊహించుకోండి. చాలా బిట్స్ అడుగుతాడు, అంటే కన్ఫ్యూజింగ్ అడుగుతాడు. ఒక రింగ్ ఇస్తాడు, లేదా ఒక చైన్ ఏమంటాడంటే, చైన్ సర్కిల్ కింద అరేంజ్ చేసి సెంటర్ దగ్గర అడుగుతాడు చార్జ్. ఒక్కోసారి అలా అడిగే ఛాన్సులు ఉన్నాయి. సిగ్మెంట్ ఆఫ్ రింగ్ ఆఫ్ చార్జ్ క్యూ అండ్ చార్జ్ డెన్సిటీ ల్యాండా ఇచ్చాడు. ఒక సిగ్మెంట్ ఇచ్చాడు. రింగ్ యొక్క సిగ్మెంట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అడుగుతున్నాడు. 2k ల్యాండా బై ఆర్ సైన్ ఆల్ఫా బై 2. ల్యాండా ఏమవుద్దంటే క్యూ బై 2 ఆల్ఫా అవుద్ది అనమాట. ఆల్ఫా అంటే మనకి ఇక్కడ యాంగిల్, మొత్తం యాంగిల్ అనమాట. నెక్స్ట్, యూనిఫామ్లీ చార్జర్ సెమీ సర్కిల్ రింగ్ ఆఫ్ చార్జ్ క్యూ అండ్ చార్జ్ డెన్సిటీ ల్యాండా. సెమీ సర్కిల్ అడిగాడు. సెమీ సర్కిల్ అడిగినప్పుడు ఏంటంటే ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు 2k ల్యాండా బై ఆర్. సేమ్ ఫార్ములాస్ 2k ల్యాండా బై ఆర్. ఆల్ఫా ఇక్కడ ఏంటంటే, ఆల్ఫా అనేది 180 డిగ్రీస్, 180/2 90, సైన్ 90 1. అందుకే ఇక్కడ మనకి డైరెక్ట్ సైన్ ఆల్ఫా బై 2 రాయలేదు. అండ్ మనకి ఇక్కడ తెలుసు కే ఏంటిది, కే వాల్యూ ఎంత, 1/4 ఎప్సిలాన్ నాట్ అని తెలుసు. 1/4 క్యూ బై 2 పై స్క్వేర్ ఇప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్. ల్యాండా క్యూ బై పై ఆర్. ఓ పై ఆర్ తీసామంటే ఒక ల్యాండా కింద రాసి ల్యాండా బై 2 పై ఎప్సిలాన్ నాట్ ఆర్, అదే రాసాను ఇక్కడ. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ డ్యూ టు ఏ యూనిఫామ్లీ సర్ఫేస్ చార్జ్ డిస్క్. ఇది చూడండి, ఇందాక నేను రింగ్ గురించి చెప్పాను, ఇక్కడ డిస్క్ గురించి చెప్తాను. డిస్క్ గురించి చూడండి, మొత్తం ఇదంతా ప్లేన్. ప్లేన్ అంటే ఒక ప్లేట్ టైప్ అనుకోండి. ప్లేట్ వేరు, రింగ్ వేరు. డిస్క్ అంటే ప్లేట్ టైప్. ఇక్కడ ఎలిమెంట్ డివై ఇక్కడ అజ్యూమ్ చేశాడు. అలాగే ఇక్కడ సెంటర్, ఇది సెంటర్ నుంచి పీకి డిస్టెన్స్ ఎక్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ 0 అయిందనుకోండి, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఇదే ఫార్ములా మళ్ళీ మనకు గాసియన్ సర్ఫేసెస్లోని ఎక్కువ అప్లికేషన్స్లో ఈ ఫార్ములా మళ్ళీ తగులుతాయి, లేదా పొటెన్షియల్లో కూడా తగులుతాయి. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి కంప్లీట్ చెప్పాను. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకు ఏదైనా డిస్పరెన్సెస్ ఉన్నా మీరు నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కామెంట్ సెక్షన్లోనే. అలాగే మీకు ఈ పీడిఎఫ్ కావాలన్నా, నేను పార్ట్ 1 పీడిఎఫ్ కావాలన్నా, మీకు ఏదైనా అప్డేట్స్ కావాలన్నా ఎగ్జామ్స్ గురించి అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉందా? లేదు, లింక్ లేనట్టుంది. టెలిగ్రామ్ ఛానల్లో నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి. అలాగే నేను లింక్ అనేది యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాను, లింక్ జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఓకే, సెషన్ ఎండ్ చేసేస్తున్నాను. బాయ్.